వెల్కమ్ టు 3TV. ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్ రాని వచ్చేసాయి. ఈ ఎలక్షన్స్ ఇంపాక్ట్ రాజకీయ పార్టీలపై ఎలా ఉండబోతుందో సీనియర్ జర్నలిస్ట్ సాయిరామ్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ 2015 అలాగే 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజార్టీతో గెలవడం మనం చూసాం. ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? అంటే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన మోడల్ అనేది సంక్షేమ పథకాల బేస్డ్గా నడిచింది. మూలం ఉంది ఆ పార్టీ అసలు ఏర్పాటు దగ్గర నుంచి చూస్తే కనుక ఆ పార్టీకి యాంటీ కరప్షన్ అంటే అవినీతి వ్యతిరేకత అనేది పునాది లాంటి నిర్మాణంతో యువత ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో ఆశలు రేకెత్తించడం ద్వారా ఆ పార్టీ నిర్మాణం అనేది జరిగింది. 2013లో జరిగినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమం, అన్నా హజారే క్యాంపెయిన్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ టైంలో వచ్చినటువంటి అడ్వాంటేజ్, ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని కన్సాలిడేట్ చేస్తూ అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి శ్రీకారం చుట్టాడు. అందువల్ల బేసు మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అవినీతి అనేది ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ మూలాన్నే దెబ్బతీసుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారింది. దాన్ని బాగా భారతీయ జనతా పార్టీ పబ్లిక్లోకి పంపించగలిగింది. 2013లో కేవలం 28 సీట్లు వచ్చి కాంగ్రెస్ మద్దతుతోటి మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. కానీ 49 రోజులు మాత్రమే అధికారంలో ఉండగలిగింది. తర్వాత మళ్ళీ రాష్ట్రపతి పాలన విధించారు. 2015 ఎన్నికల్లో మాత్రము ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేందుకు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అడ్డుగా మారుతున్నాయనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి విజయంతో దాదాపు 70 సీట్లకి గాను 67 సీట్లతోటి సక్సెస్ ఇచ్చారు 2015లో. అప్పుడు చూస్తే కనుక 3 సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితమైంది. 2020 వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ పథకాలు వీటన్నిటిలో ఎజెండాతో వెళ్ళడంతో, అంతేకాకుండా ఆ పార్టీని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైనటువంటి ఎజెండా కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ లేకపోవడంతో 2020లో కూడా మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లతోటి అధికారంలోకి వచ్చింది. 8 సీట్లకే బీజేపీ పరిమితమైంది. కానీ ఈ ఎన్నికలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఆ పార్టీ మూల సిద్ధాంతమైనటువంటి అవినీతి వ్యతిరేకత, అవినీతితో ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడము, ఉప ముఖ్యమంత్రి ఆ పార్టీకి ప్రధానమైనటువంటి గైడ్లైన్స్ ఇస్తూ ఆ పార్టీ నిర్మాణంలో ముఖ్య భూమికి పోషించినటువంటి మనీష్ సిసోడియా, వీళ్ళిద్దరూ కూడా ఆ లిక్కర్ అవినీతి అనే దాంట్లో కూరుకుపోవడాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది. వీళ్ళకి ఎవరికైతే మద్దతుగా ఉన్నారో మధ్యతరగతి కానీ విద్యా వర్గాలు కానీ ఉద్యోగ వర్గాలు కానీ వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసేటటువంటి రీతిలో బీజేపీ ప్రయోగం చేసింది. బీజేపీ కరప్షన్ కేసులు పెట్టింది. అంతేకాకుండా మధ్యతరగతిని ఆకట్టుకునే విషయాలు మనకి తెలుసు. ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు మినహాయింపవడం కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మోడల్ని కూడా తీసుకుంది బీజేపీ. ఆ సంక్షేమ పథకాలని ఇంకా పీక్కి తీసుకెళ్తామని కానీ, అంటే అక్కడ అటువైపు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎజెండా లేకుండా చేసేస్తూ మరోవైపు ఆ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల యొక్క లోపాలని లోగుట్టుని బయట పెట్టడం ద్వారా బీజేపీ విజయం సాధించిందని మనం చెప్పచ్చు. ఢిల్లీలో మొదలైన ఈ ఆమ్ ఆద్మీ పార్టీ రాను ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఆమ్ ఆద్మీ పార్టీని అంటే కొంతమంది చెప్తున్న వాదన ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉండేటటువంటి మొత్తం కీలకమైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడము, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా ఓడిపోవడము, చాలా క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి కూడా 100 మెజార్టీతో మాత్రమే నెగ్గడము, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయినటువంటి తీరు చూస్తే 4,000 ఓట్ల పైచిలకు తేడాతో ఓడిపోయారు. కానీ అతిషి చూస్తే 200-300 ఓట్లతోటే నెగ్గింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర స్థానమే ఢిల్లీ, ఆ కుంభస్థలంలోనే ఓడిపోవడంతో దారుణమైనటువంటి పరిస్థితి, ఇంకా ఎజెండా లేకుండా పోయిందని అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతాయో ఏం చెప్పలేం. అందులోని అరవింద్ కేజ్రీవాల్ అగ్రెసివ్ పొలిటీషియన్. అంటే ఏ అస్త్రాన్ని ఎదుటి వాళ్ళు ప్రత్యర్థులు ప్రయోగిస్తారో దానినే, అంటే ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలన్నట్లుగా ప్రయోగించేటటువంటి వ్యక్తి. జాతీయవాదము అనగానే తాను జాతీయవాదిని అని చెప్పేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తారు. హిందూ మతవాదం అనగానే తాను హనుమంతుడిని, శ్రీరామ భక్తులు అని భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేస్తే తాను హనుమంతుడి భక్తుడిని అంటూ ప్రత్యేకంగా క్లెయిమ్ చేస్తాడు. అందువల్ల ఇతను ఎజెండాని ఎప్పటికప్పుడు మేనోవర్ చేయడం, అంటే యుక్తితోటి తెలివితేటలుగా తనకు అనుకూలంగా మలుచుకోవడంలో అరవింద్ కేజ్రీవాల్ ఏం తక్కువడు కాదు. పంజాబ్లో ఇంకా ఆ పార్టీ
అధికారంలో ఉంది, మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంత ఓట్ షేర్ తెచ్చుకోగలుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీ మీద పడిన మచ్చ, అవినీతి అనేటటువంటి మచ్చ ఏది ఉందో అది చాలా ఇబ్బందికరంగా మారింది. అయితే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఒక పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని కానీ మనం చెప్పలేం. టైం అంటే సమయం, సందర్భము, దానికి తగినటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఆ పార్టీలు మళ్ళీ పునరుజ్జీవం పొందుతాయి. ఎందుకంటే ఆ పొలిటికల్ డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఆ వాతావరణం కలిసి రావడం, కాంటెక్స్ట్ కలిసి రావడం అనేది రాజకీయ పార్టీలకు చాలా ఉపయోగపడుతుంది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ అంత బలంగా ఢిల్లీలో సీట్లు తెచ్చుకోవడానికి కారణం కూడా కాంటెక్స్ట్, అంటే కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి, తీవ్రమైనటువంటి అవినీతి ఉద్యమం జరగడము. ఆ సందర్భంలో ఢిల్లీలో అప్పటికింకా నరేంద్ర మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇంకా 2013లో అధికారంలోకి రాలేదు కేంద్రంలో. అందువల్ల ఆ ఉద్యమానికి కేంద్రమైనటువంటి ఢిల్లీలోనే ఆమ్ ఆద్మీ పార్టీ రావడము, మధ్యతరగతి ప్లస్ యువత కూడా ఢిల్లీలో ఎక్కువ సంఖ్యలో ఉండడం, ఉద్యోగ వర్గాలు, ఆలోచనాత్మక పరులు ఉండడం వల్ల ఆ కాంటెక్స్ట్ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మాణం చేసింది. అందువల్ల ఇటువంటి కాంటెక్స్ట్ని మళ్ళీ భవిష్యత్తులో, అంటే ఇమ్మీడియట్ ఫ్యూచర్లో లేకపోయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కూడా చాలా పెద్ద వయసు ఏం కాదు రాజకీయాల్లో చూస్తే. అందువల్ల ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని కానీ, పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం లేదని కానీ చెప్పలేము. కాంటెక్స్ట్, పొలిటికల్ కాంటెక్స్ట్ కలిసి వచ్చినప్పుడు మళ్ళీ ప్రాణం పోసుకోవడానికి, అంతవరకు వీళ్ళు ఎంత పోరాటం చేస్తూ ఆ పార్టీని నిలబెట్టుకుంటారు అనే దాని మీద ఆధారపడే రాజకీయ భవితవ్యం, ఆమ్ ఆద్మీ పార్టీ భవితవ్యం, అరవింద్ కేజ్రీవాల్ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పాలి. ఈ రిజల్ట్స్ ప్రభావం నేషనల్ పాలిటిక్స్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతుంది? ఇది నిజంగానే నేషనల్ పాలిటిక్స్లో ఒక టర్నింగ్ పాయింట్, ఒక మలుపుగా చెప్పాలి, ఒక పెద్ద కుదుపుగా కూడా చెప్పాలి. సంప్రదాయ పార్టీలు అంటే సంప్రదాయ పార్టీలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీ, యూపీఏ లేదా ఇండియా కూటమి, ఈ సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, అంటే వారసత్వ రాజకీయాలు కావచ్చు, లేదంటే ఒక విధానాల పరంగా సంప్రదాయ పార్టీలు కావచ్చు, వీటికి ప్రత్యామ్నాయంగా యువత, మధ్యతరగతి వర్గాలు, అవినీతికి వ్యతిరేకత, ఈ అంశంలో ఎజెండాతోటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్, ప్రత్యామ్నాయ రాజకీయాలనే సిద్ధాంతం మీద నిర్మాణం జరిగింది. అది జాతీయ పార్టీ హోదాను కూడా సాధించింది. అంతేకాకుండా కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేనటువంటి ఒక మరో కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాలి, జాతీయ పక్షంగా, జాతీయ కూటమిగా నిలవాలి అనే దానికి ఆశలు కల్పించినటువంటి పార్టీగా మనం ఆమ్ ఆద్మీ పార్టీని చూడాలి. కానీ ఇప్పుడు ఈ ఈ ఈ రాజకీయ కుదుపు ఎందుకంటే 2 సంప్రదాయ పార్టీలు లేదా 2 సంప్రదాయ కూటములు మాత్రమే ఉంటాయి. ఇమ్మీడియట్ ఫ్యూచర్లో మాత్రము అటు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉండేటటువంటి యూపీఏ లేదా ఇండియా కూటమి కానీ ప్రత్యామ్నాయం అనేది లేదు. ఈ 2 పక్షాల శక్తుల మధ్యనే ప్రధానమైనటువంటి పోరాటం ఉంటుంది. వీళ్ళపైపే ఎవరు మిగిలిన పార్టీలన్నీ కూడా చేరాల్సి ఉంటుంది పోరాటం చేయాల్సి అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక లోక్సభ ఎన్నికల తర్వాత కూడా లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మమతా బెనర్జీ కానీ, లేదంటే ఇటు చూస్తే కనుక ఈ అరవింద్ కేజ్రీవాల్ కానీ, మరోవైపు సమాజ్వాదీ పార్టీ కానీ, బాల్ ఠాక్రే వర్గం అయినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ కాకుండా అటు ఇది కాకుండా ప్రత్యామ్నాయంగా 3వ పక్షం రావాలి అనేటటువంటి వాదన తీసుకొచ్చారు. కానీ దీనికి ఈ వాదనకు బలాన్ని తెచ్చేటటువంటి శక్తిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు స్వయంగా ఓడిపోవడము, ఆ పార్టీ ప్రధాన కేంద్రంలోనే ఓడిపోవడంతో ఇంకా అటో ఇటో 2 పక్షాల్లో ఏదో వైపు చేరాలి తప్ప ప్రత్యామ్నాయంగా 3వ కూటమి ఇప్పుడు ఎప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదనే పొలిటికల్ సిగ్నల్స్ని మాత్రం ఈ రిజల్ట్ ఇచ్చింది. ఒక రాష్ట్రంలో, అందులోనే చిన్న రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది గతంలో, కానీ చాలా పరిమితమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలోనే అయినప్పటికీ ఆ ఆలోచన, అంటే కొత్త పొలిటికల్ థాట్ని తుంచేసినటువంటి రిజల్ట్స్గా ఈ ఎన్నికలను మనం చూడాల్సి ఉంటుంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో ఇది అధికారంలోకి రావడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా బీజేపీ ఎన్నికల్ని నిజానికి లోక్సభ ఎన్నికలు లేదంటే మహారాష్ట్ర ఎన్నికలు విజయం సాధించినప్పుడు ఎంత సంతృప్తి చెందిందో దానికంటే ఎక్కువ సంతృప్తి చెందినటువంటి ఎన్నికగా మనం దీన్ని చూడాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ లాంటి నాయకుడు, బలమైనటువంటి నాయకుడు వచ్చి నార్త్ ఇండియా మొత్తాన్ని కూడా, అంతటినీ కూడా, అన్ని చోట్ల కూడా విజయాలు సాధించినప్పటికీ ఢిల్లీ అంటే దేశ రాజధాని, నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కొలువు తీరినటువంటి ప్రాంతము. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి 98లోనే విజయాన్ని ఇచ్చినటువంటిది. అంటే భారతీయ జనతా పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా విస్తరించని దశలోనే ఢిల్లీలో మంచి పట్టున్నటువంటి ప్రాంతం.
అయినా నార్త్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీకి ఉండేటటువంటి హవా తెలుసు. నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉన్నాడు. అయినా గడిచినటువంటి 3 ఎన్నికలు, ముఖ్యంగా 2013 ఎన్నికను మనం పక్కన పెట్టినా 2015 ఎన్నిక కానీ 20 ఎన్నికలు కానీ నరేంద్ర మోడీ ప్రచారం చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కొని విజయం సాధించలేకపోవడం, శాంతి భద్రతలో కేంద్ర ప్రభుత్వం లేదా లెఫ్టినెంట్ గవర్నర్ వీళ్ళ ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా సాధించలేకపోవడం, ఇవన్నీ చాలా పెద్ద బలహీనతగా భారతీయ జనతా పార్టీకి మారాయి. అంతేకాకుండా ఈ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్కి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రం అయితే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తమని ఢీకొంటుంది అనే భయాందోళనలు కూడా భారతీయ జనతా పార్టీలో ఏర్పడ్డాయనే చెప్పాలి. అటువంటి స్థితిలో సర్వశక్తులు అంటే ప్రతి అస్త్రాన్ని వాడారు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మోడల్ అయినటువంటి సంక్షేమ పథకాలని తీసుకున్నారు, ఇంకోవైపు మధ్యతరగతిని ఏదైతే ఆకట్టుకుంటుందో ఇన్కమ్కి సంబంధించి అవి తీసుకున్నారు, మహిళలకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నెలవారీ వాళ్ళకి వేతనం అనొచ్చా పారితోషికం అనొచ్చా ఏదన్నా ప్రత్యేకంగా వాళ్ళకి మహిళలకి నిర్ణీత మొత్తం డబ్బులు ఇవ్వడానికి తీసుకున్నారు. అంటే సంక్షేమ పథకాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కంటే తాము ఎక్కువ నిరూపించుకున్నారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టిపోయింది, అవినీతి పాలైందని చెప్పేసి పొలిటికల్ క్యాంపెయిన్ చేశారు. ఇంకోవైపు కొత్తగా మధ్యతరగతిని ఆకట్టుకోవడానికి గాను ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఇతరత్ర వరాలు కురిపించారు. అందులోని కేంద్రంలో తామే ఉన్నామనేటటువంటి ఒక భరోసా, బలమైనటువంటి నాయకులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎంపీ స్థాయి వాళ్ళందరినీ కూడా అసెంబ్లీలకు పోటీ చేయించడం కానీ ఇవన్నీ ప్రధానమంత్రి చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఇది చావో రేవో, ఈసారి నెగ్గకపోతే కనుక అదే ఒక పెద్ద బలహీనతగా ఉంది. కేంద్రంలో 3 సార్లు నెగ్గినటువంటి పార్టీ, ఢిల్లీలో బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి పార్టీ, పరిమితమైనటువంటి వనరులతోటే ఢిల్లీలో పరిపాలన సాగుతున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అయినా కూడా తెచ్చుకోలేకపోవడం అనేది దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద బలహీనతగా ఢిల్లీ మారింది. ఈసారి అన్ని అస్త్రాలు పూర్తి స్థాయిలో అన్ని మ్యాన్ అండ్ మెషినరీ అన్నిటినీ వాడుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ మేరకు ఆ విజయాన్ని సాధించగలిగిందని చెప్పాలి. ఇటు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇటు చంద్రబాబు కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు ఢిల్లీ ప్రచారం చేశారు, ఢిల్లీ ఎలక్షన్స్ టైంలో ప్రచారం చేశారు. వీళ్ళ ఇంపాక్ట్ ఈ రిజల్ట్స్కి ఏమైనా చూపిస్తుందా? అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రచారం చేశారు, కానీ తెలుగు ప్రజల ఇంపాక్ట్ ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఎన్నికల ప్రణాళిక వాగ్దాన పత్రం విడుదల చేశాడు. మనకు ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి 1,55,00,000 ఓటర్లు సంఖ్య కానీ దాన్ని కానీ చూసుకుంటే తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు అనేటటువంటి దాన్ని మనం పెద్దగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ ఓటర్ల సంఖ్యలో ఎక్కువగా పంజాబీలు, హర్యానా ప్రజలు, దగ్గరలో ఉండేటటువంటి ప్రాంతాలు, బీహారీలు, అంటే పనులకు సంబంధించి ఇలా వీళ్ళు ఎక్కువ సంఖ్యలో శాతంలో కనిపిస్తారు తప్పితే తెలుగు ప్రజల్లో కొంత పరిమితమైనటువంటి ఉద్యోగులు కావచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించి కొంతమంది తప్ప 1,00,000-1,50,000కు మించి మన తెలుగు ప్రజల యొక్క ఇంపాక్టు అందులోని విస్తరించి ఒకే చోట ఉండదు, పల్చగా ఉంటుంది. కనుక తెలుగు ప్రజల వల్ల తెలుగు రాష్ట్రాల నాయకులు అక్కడ ప్రచారం చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది అని చెప్పడం అనేది పూర్తి స్థాయి వాస్తవం కాదు. అయితే ప్రచార పరంగా కానీ దేని పరంగా కానీ ఎన్డీఏకి మద్దతుగా ఉండడం నైతికమైనటువంటి స్థైర్యం. చంద్రబాబు లాంటి పెద్ద నాయకుడు వెళ్ళడం అనేది నైతికమైనటువంటి స్థైర్యం. రేవంత్ రెడ్డి వెళ్ళి వాగ్దాన పత్రం, అక్కడ కాంగ్రెస్ వాగ్దాన పత్రం విడుదల చేయడము, తెలంగాణ మోడల్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, 6 హామీలు ఇచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పడం అంటే కాంగ్రెస్కి అక్కడ కాంగ్రెస్ పరంగా చూస్తే నైతిక స్థైర్యం ఇవ్వడానికి, మరి ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత వెళ్ళడం భారతీయ జనతా పార్టీకి నైతిక స్థైర్యం ఇవ్వడానికి. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రచారం చేసినా ఏమీ అవ్వలేదు కదా, అందువల్ల ఆ ఇంపాక్ట్ అనేది చాలా స్వల్పం. అయితే పొలిటికల్గా సాలిడారిటీ, సంఘీభావం తెలపడము, ఎన్డీఏ కూటమిలో తాను ఉన్నానని చెప్పుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ఆ ప్రచారం చేశారు తప్ప తెలుగు ప్రజల ఇంపాక్ట్ అనేది ఢిల్లీ ఎన్నికల మీద పెద్దగా ఉందని మనం అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీని భవిష్యత్తు ఏం కాబోతుంది? దీని భవిష్యత్తు ఏంటి? ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి దశాబ్ద కాలంగా అంటే 2009 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 2014 నుంచి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ క్రమేపీ బలహీనపడుతుంది. అందులో ఏం డౌట్ లేదు. ఎక్కడ చూసినా కానీ అంటే మనకి 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా 99 సీట్లు తెచ్చుకున్నామని చెప్తున్నారు, కానీ మిగిలినటువంటి ఆ ప్రాంతీయ పార్టీలతోటి కలిసి మాత్రమే విజయం సాధించారు. ఆ విజయం కాంగ్రెస్ సింగిల్ ఖాతాలో వేసుకోలేదు.
అటు సమాజ్వాదీ పార్టీతో కలవడం వల్ల ఉత్తరప్రదేశ్లో కానీ, మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి అంటే కూటమితోటి, అంటే ఎన్సీపీ తోటి శివసేనతో కలిసినటువంటి కూటమి వల్ల లభించినటువంటి సీట్లు కానీ, ఇది ప్రధానంగా అటు డిఎంకేతో కలవడం వల్ల తమిళనాడులో కానీ, వీటి యొక్క భాగస్వామ్యము, వాటి నుంచి ఆ సంఘటనల ద్వారా వచ్చినటువంటి బలమే కాంగ్రెస్ పార్టీకి సగానికి పైగా ఉంది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ క్రమేపీ బలహీనపడుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఈ ఎన్నిక, మనం ముఖ్యంగా ఢిల్లీ ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక గుణపాఠంగా చెప్పాలి. ప్యూర్లీ అంటే యారగెన్స్, అంటే ఒక రకమైనటువంటి అహంభావపూరితమైనటువంటి ధోరణితో ఈ రెండు పార్టీలు కూడా దెబ్బతిన్నాయి. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినటువంటి ఈ పార్టీలు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ కలిసి వెళదామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రపోజ్ చేసినప్పటికీ ఇండివిజువల్ గానే అధికారంలోకి వచ్చే అవకాశం హర్యానాలో ఉంది భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ గా. అందువల్ల హర్యానాలో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీని భుజాల మీద ఎక్కించుకోవడం ఎందుకు అంటూ హర్యానాలో యారగెన్స్ ప్రదర్శించడం ద్వారా కాంగ్రెస్ ఇండివిజువల్గా వెళ్ళింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేసి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండు దెబ్బతిన్నాయి. హర్యానాలో తనని చిన్నచూపు చూసి దెబ్బతీసింది కనుక ఢిల్లీలో మళ్ళీ కాంగ్రెస్ని తానెందుకు భుజాల మీదకి ఎక్కించుకోవాలంటూ కాంగ్రెస్ మీద దాడి చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి గడిచిన 3 ఎన్నికల్లో లభించిన విజయాలు 2015లో 67 సీట్లు రావడం, 2020లో 62 సీట్లు రావడంతో కాంగ్రెస్తో అవసరం లేదు, తన సొంతంగా అధికారంలో రాగలనంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఇండివిజువల్గా వెళ్ళింది. ఈ రెండు పార్టీల్లో నెలకొని ఉన్నటువంటి యారగెన్స్ ఏదైతే ఉందో అవి రెండు గుణపాఠంగా మారి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి ఉంటే నెగ్గుతారో లేదా అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేకపోయినా, ఇంత ఘోర పరాజయం లభించకపోను, నెగ్గేందుకు కూడా ఛాన్సెస్ చాలా బెటర్గా ఉండి కానీ ఒకటికొకటి, అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఢిల్లీలో చేసుకున్నటువంటి పరస్పర హననం, రెండు ఒకటినొకటి దూషించుకోవడం కావచ్చు, లేదంటే కత్తులు పెట్టుకోకుండానే పొడుచుకోవడం కావచ్చు. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ రావడానికి పార్టీలు ఉపయోగపడ్డాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ పరంగా చూసినా కూడా ఇది ఒక గుణపాఠము. అంతేకాకుండా మిగిలిన అన్ని పక్షాలని కలుపుకుని వెళ్తే మాత్రమే బీజేపీని ఢీకొలగనము అనేటటువంటి దాన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఆల్టర్నేటివ్గా ఉండేటటువంటి రాజకీయ పక్షాలకు కావచ్చు, ప్రాంతీయ పార్టీలకు కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఒక యుక్తిపరమైనటువంటి వ్యూహాత్మక పందాన్ని అనుసరించేటటువంటి అగ్రెసివ్ లీడర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చినటువంటి ఒక గుణపాఠంగా ఈ ఎన్నికలను చూడాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పరంగా చూస్తే కనుక ఈ విజయం ఆ పార్టీలో చాలా నైతిక స్థైర్యాన్ని పెంచింది. ఢిల్లీతో సహా నార్త్ ఇండియాలోనే ఒక పెద్ద విజయంగా దీన్ని చూస్తున్నారు. అంటే ఏదో పెద్ద రాష్ట్రంలో మనం విజయం సాధించామన్నట్టుగా చూస్తున్నారు. ఆ రకంగా చూస్తే కనుక భవిష్యత్తులో మళ్ళీ ఎన్డీఏకి, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా అన్ని పక్షాలు ఏకం కావక తప్పని, ఏకం కావాల్సినటువంటి రాజకీయ అవసరాన్ని ఈ ఎన్నికలు నొక్కి చెప్పాయనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.